కొంతమంది బ్రహ్మ అనే వ్యక్తిని క్రీస్తులాగా ప్రబోధిస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైన మాట తెలుసుకుందాం. యేసు ప్రభు రెండో రాకట్లో ఎలా వస్తాడని బైబిల్ చెప్తుందో చూద్దాం. మత్తయి సువార్త 24:27లో ఇలా ఉంది. మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడును, అలాగే మనిషి కుమారుడి రాకయు ఉండును. యేసుక్రీస్తు ఎలా వస్తాడు? వస్తే రెండో రాకల్లో ప్రపంచం మొత్తానికి కనబడతాడు. 24 అధ్యాయంలోనే 23-24 పరిశీలిస్తే, ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచుదురు అని లేఖనం చెప్తుంది. అన్నట్టుగానే ఈ రోజు బ్రహ్మ అనే ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చడం పాపానికి మించిన పాపం. ఇది ప్రపంచం అంతటా ఈ నామమునే రక్షణ పొందుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది. మరలా ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి బ్రహ్మ అనే వ్యక్తిని పరిచయం చేసి ఇతను నమ్మకపోతే రక్షణ లేదని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఇది అబద్ధం కాదా? ఒకవేళ బ్రహ్మ అనే వ్యక్తి ఎలాంటోడో నాకైతే తెలియదు, కానీ క్రీస్తు మాత్రం కాదు. యేసు దేవుడు కుమారుడు. ఆయన రెండోసారి రాబోతున్నాడు. మానవ రూపంలో కాదు, పరాక్రమంతో, మహిమతో రాబోతున్నాడు. ప్రియులారా, బైబిల్ చదవండి, మోసపోమాకండి. యేసే మార్గం, జీవం, సత్యం.